మీ పేరేంటండి? నా పేరు నరసింహం. 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అందరికీ బాగా ఉండాలని కోరుకుంటాం, కానీ అది మన చేతిలో ఉండదు. ఇంతవరకు చాలా సంవత్సరాలు చూసాం మనం. ఇప్పుడు మొన్నటికి ఒక 2-3 ఎయిర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అది మన చేతిలో లేదు. ఓన్లీ థింగ్ ఇస్ భగవంతుడిని కోరుకోవాలి బాగా ఉండాలి అని. అది ఒకటే మనం చేయగలం. మరి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు? కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయంటారు మీకు తెలిసినంత వరకు? మా జనరేషన్లో అయితే మేము కొంచెం తల్లిదండ్రుల మాట వినేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే కొత్త జనరేషన్లో వాళ్ళు మాటలు వింటం లేదు అనకూడదు, కానీ వాళ్ళకి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి మాకంటే. పాత జనరేషన్ కంటే కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఇది భగవంతుడి యొక్క ఇదనమాట, వాళ్ళు ఇస్తూ ఉంటాడు అలాగా. సో అందుకని వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీ డెసిషన్స్ మీరు తీసుకోండి, కానీ పెద్దల మాట కూడా వినండి. ఫైనల్గా మీరు ఏదో ఒకటి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక మంచి సజెషన్ ఇవ్వగలరు, ఎందుకంటే మీకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంత ఇంకిత జ్ఞానం ఉంటుంది, అనుభవం కూడా ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా మీ డెసిషన్ తీసుకోండి, కానీ ముందుగా వాళ్ళని కూడా సంప్రదించండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోండి. అది ఇప్పుడు ఎక్కువ ఈ జనరేషన్ పిల్లలు తొందరగా పెళ్లి చేసుకోవట్లేదండి, ఏంటంటారు కారణం? పెళ్ళి అన్నది ఏమిటంటే, పాత జనరేషన్లో యాక్చువల్గా ఏంటంటే తల్లి తండ్రి 25 సంవత్సరాల వరకు సాకుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైందంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి. అందులో జాబ్ సీన్ కూడా చాలా బాగుంది. పాతకాలంలా కాకుండా ఏ ఏ ఏ డిసిప్లిన్లో అయినా సరే ఎవరికో ఒకరికి వాళ్ళకి తగినట్టు జాబులు వస్తున్నాయి. సో జాబులు వస్తే ఏమిటి, దాంట్లో ఆదాయం కొంచెం ఉంటుంది చేతిలో. సో అందుకని వాళ్ళకి ఇండిపెండెన్స్ భావాలు ఉన్నాయి. అందుకని కొంచెం వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇప్పుడు చూడడానికి మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎలా ఉంటున్నారంటారు వాళ్ళ జనరేషన్ పిల్లలు? మనం జనరేషన్ గురించి అంత కామెంట్ చేయకూడదు, ఎందుకంటే మనం ఒకలా ఉన్నాం, అందరూ ఈ జనరేషన్ కూడా అలాగే ఉండాలి అనుకుంటే ఇంకా జనరేషన్ గ్రోత్ ఎక్కడుంది? లేదు. అందుకని వాళ్ళని గ్రో చెయ్యనివ్వాలి. ఓన్లీ థింగ్ ఇస్ మనకి ఎవరైతే మన మాట వినకపోని చిన్నవాళ్ళకి ఏదో మన సందేశం ఇస్తూ ఉండాలి. అమ్మ ఇది డ్రెస్ కోడ్, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, నీకు ఫ్యూచర్లో బాగుంటుంది. ఇంకా తర్వాత వాళ్ళు వినరా అన్నది మన చేతిలో లేదు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి 1 year అయిందండి సుమారుగా. ఎలా ఉందంటారు ప్రభుత్వ పనితీరు? ఎలా ఉందంటారు? కేసీఆర్ గారికి ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? ఈ ప్రభుత్వాలు మారినా కూడా అల్టిమేట్గా ఏమిటి, మనకి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది స్టేట్లో. వాళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, తర్వాత మిగతా వాళ్ళు సెక్రటేరియట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూనే ఉంటారు. అంతేగాని ప్రభుత్వం మారితే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మారుతాయి, అంతే స్కీములు మారుతాయి. అంతేగాని ఇది నార్మల్గా ప్రభుత్వం మార్పులు అవి సాధారణ పౌరుణ్ణి ఏమి డిస్టర్బ్ చేయవు ఎక్కువ, అదనమాట. ఇప్పుడు సినిమా టికెట్లు మొదట 1 weekలో రేట్లు పెంచుకోవడానికి ఇదివరకు అవకాశం ఉండేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ రేట్లు పెంచడానికి వీలేదన్నారు. దీన్ని ఎలా చూద్దాం అంటారు? అంటే అతను చెప్పింది ఏమిటంటే, నేను అండర్స్టాండ్ చేసుకున్నది ఏమిటంటే, చీఫ్ మినిస్టర్ గారి మాటల్లో అతను ఈ స్కీము బెనిఫిట్ షో అంటున్నారు వీళ్ళు. బెనిఫిట్ షో అంటే ఏమిటి, బయట ఉన్న వాళ్ళకి ఒక బెనిఫిట్ కల్పించాలి. అంటే దీనివల్ల వచ్చిన ఆదాయం, రేట్లు పెంచడం వల్ల వచ్చిన ఆదాయం మిగతా వాళ్ళకి, ఇప్పుడు అతను ఒక సజెషన్ చేశారు, మంచి ఎడ్యుకేషన్కి వాటికి, లేకపోతే కొందరికి వసతి గృహాలు ఏర్పాటు చేయడానికి, అటువంటి వాటికి ఉపయోగిస్తే ఈ డజంట్ మైండ్, అలా చెప్పారు అతను. అది మంచి ఉద్దేశమే అది అందుకంటలేదు. 2025 ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అందరికీ బాగా ఉండాలండి, అంతే. ఆ దేవుడి దయ వల్ల 2024లో మనకి ఏదైతే మనకి అవ్వలేదో అవన్నీ అవుతాయి అనుకున్నది మన కోరిక. అదే, వి విష్ ఆల్ ద బెస్ట్. మీ పేరేంటండి? గౌతమ్ రాజు. హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు? నేను మాదాపూర్లో ఉంటాను. మాదాపూర్లో. ఎంత శాలరీ మీకు పర్ మంత్? కటింగ్స్ అన్ని పోనీ 60,000 వస్తుంది. కటింగ్స్ అన్ని పోనీ 60,000 వస్తుంది. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, అవి ఏంటివి? ఏ సినిమా చూద్దాం అనుకుంటున్నావు? 3 సినిమాలు వస్తున్నాయి, నేను 3 చూస్తాను. ఇప్పుడు కూడా నేను సినిమా నుంచి వస్తున్నాను. మార్కో మూవీ రేపు రిలీజ్ ఉంది కదా, ప్రీమియర్ షో అంటే చూసి వస్తున్నాను. సంక్రాంతికి వచ్చే గేమ్ చేంజర్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గారి మూవీ అండ్ శంకర్ గారి కాంబినేషన్ కదా, సో దాని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాలయ్య బాబు గారి మూవీ ఎలాగో మనకి తెలిసిందే, మాస్ మూవీస్ అయ్యి చూడొచ్చు. ఫ్యామిలీతో వెంకీమామ వస్తున్నారు, సంక్రాంతి వస్తున్నాం, సో అది ఫ్యామిలీతో వెళ్తాము. సో మూడింటి మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి, అన్నీ అయితే చూస్తాం, కవర్ చేస్తాం.
మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఫస్ట్ 1 వీక్ రేట్లు పెంచడానికి వీల్లేదంటున్నారు. అది మంచిదంటారా చెడ్డదంటారా? రేట్లు అస్సలు పెంచొద్దు అనేది కాదు, మినిమం ప్రైస్ అనేది పెంచితే బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద బడ్జెట్తో మూవీస్ తీస్తారు, సో వాళ్ళకి కలెక్షన్స్ అయ్యి రావడం కోసమే కదా వాళ్ళు చేసేది కూడా. సో నేను అనేది ఏంటి అంటే మరీ 500, 1000 అట్లా పెంచేసుకోకుండా 100 రూపీస్ ఉన్న టికెట్ను 200 చేస్తే ఫైన్, మంచిదే. కంప్లీట్గా పెంచొద్దు అనేది అయితే మాత్రం చేయొద్దు. అంటే రిజల్ట్ చూశారు కదా, ఆంధ్రాలో ఆల్రెడీ ఒకసారి అట్లానే జరిగింది. మూవీస్కి టికెట్ రేట్లు పెంచకుండా అట్లా చేశారు. సో అక్కడ ఎంత లేదనుకున్నా ఒక 100% ఓటింగ్లో 20% మూవీ లవర్స్ ఉంటారు. ఆ ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా కంపల్సరీ. ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటావు మీ ఐడియా ప్రకారం? నేనైతే ఈ జనరేషన్ అని కాదండి, ఓపెన్గా చెప్తున్నాను. నేను 1994లో పుట్టాను. ఇప్పుడంతా జెన్సీ కిడ్స్ అని చెప్పి కొత్తగా ఏవేవో చేస్తున్నారు. సో మా టైంలో వచ్చేపాటికి మాకంటూ ఎంటర్టైన్మెంట్ అంటే ఇంట్లో ఏదైనా సినిమాకి తీసుకెళ్లారంటే అదే పెద్ద గొప్ప ఎంటర్టైన్మెంట్ మాకు, లేదా ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోవడము. ఇప్పుడంతా ఇంట్లోనే ఉంటున్నారు, ఫోన్లో అయిపోతుంది అంతా. ఏదైనా మూవీ వచ్చినా ఫస్ట్ డే మూవీకి వెళ్ళి హడావిడి చేసే బ్యాచెస్ తగ్గిపోయారు. మా జనరేషన్ వాళ్ళే వెళ్తున్నారు ఇంకా ఫస్ట్ డే మూవీస్కి. ఇప్పుడు జనరేషన్ అంతా ఏంటంటే ఆ ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూసుకుందాము అట్లనే ఉన్నారు ఇంకా. సో ఈ జనరేషన్ అయితే ఎంటర్టైన్మెంట్ని వేరే విధంగా చూసుకుంటున్నారు అంతే. అంటే వేరే విధంగా అంటే ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఈ జనరేషన్ ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఏ విధంగా చూస్తున్నారంటారు? ఏ విధంగా అంటే అదేనండి, ఏదైనా కానీ కంఫర్ట్స్ ఎక్కువ చూసుకుంటున్నారు. అంటే కష్టపడడానికి ఇష్టపడలేదు ఎవరు, కంఫర్ట్స్ అనేవి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉండే కూడా చూసుకోవచ్చు కదా మూవీస్, బయటికి వెళ్తే ఏముంది, గేమ్స్ అంటారా ఫోన్లో వస్తున్నాయి, ప్లే స్టేషన్స్ ఉంటున్నాయి, ఆడుకోవచ్చు కదా, అట్లా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు ఎక్కువ అంతే. కొంతమంది లేట్ మ్యారేజెస్ ఎందువల్ల అంటారు? ఎక్కువ మంది ఈ జనరేషన్ పిల్లలు కొద్దిగా లేట్గా చేసుకుంటారు మ్యారేజ్లు. లేట్ మ్యారేజెస్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయండి ఇప్పుడు. అంటే నేను అమ్మాయిలని అబ్బాయిలని తిట్టట్లేదు, పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ అమ్మాయి కంఫర్ట్ ఉంటుందా లేదా, అంటే నేను అబ్బాయికే చెప్తున్నాను. ఇప్పుడు అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంది, ప్యాకేజ్ ఏంటి, నెక్స్ట్ అబ్బాయికి సొంత ఇల్లు ఉందా లేదా, అది చూస్తున్నారు తప్పితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అబ్బాయి మంచిగా చూసుకుంటాడా లేదా, ఇది ఎవరు చూడలేదు. దానివల్ల మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. నా ఫ్రెండ్స్లోనే అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. మరి నువ్వు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు పెళ్ళి? ఎప్పుడు కుదిరితే అప్పుడు. అయితే 2025లో ఎలా ఉంటే బాగుంటుంది అంటావు? 2024లో జరిగిన కొన్ని జరగకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే రెసిషన్స్ అవి చాలా వరకు జరిగినాయి కదా, అవి ఏమీ లేకుండా అందరి జాబ్స్ సెక్యూర్గా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావాలి. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ 25. అండ్ సో 24లో మనం ఏమైతే చేసామో అవి కాకుండా మనం 25లో కొత్త స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాలి. అండ్ ప్రజెంట్ జనరేషన్ యాక్చువల్గా మనం ఏంటంటే జెన్జీ జనరేషన్ అని చెప్పి దీన్ని మనం అంటూ ఉంటాం జనరల్గా. సో ఈ జెన్జీ జనరేషన్ ఏంటంటే చాలామంది లైక్ కొంతమంది వాళ్ళు చదువుకున్నటువంటి లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, డిగ్రీ కాలేజ్ అనుకోండి, వాళ్ళు కొంచెం స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకొని ఐటీలో ఎస్పెషల్లీ చేసుకుంటే కనుక 25లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఐటీ వాళ్ళకి. అండ్ అదే కాకుండా ఈ రీసెంట్ ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే మనకు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, దాంట్లో బెనిఫిట్ షో గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో బేసికల్గా ఏంటంటే ఈ బెనిఫిట్ షో వల్ల కామన్ మ్యాన్కి ఎటువంటి ఉపయోగం లేదు, ఓన్లీ సర్టెన్ పీపుల్ మాత్రమే దీనివల్ల ఉపయోగం ఉంది. సో జనరల్గా లైక్ నార్మల్గా టికెట్స్ రేట్స్ పెడితే కనుక అందరికీ అఫోర్డబిలిటీ ఉంటుంది, అందరు చూడగలుగుతారు. సో దట్ ఈస్ మై యాజ్ అ కామన్ మ్యాన్ గా దట్ ఈస్ మై సజెషన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైతే 24లో ఏదైనా వర్క్స్ చేయగానే పెండింగ్ ఉన్నాయని అనుకున్నా, కొత్త రెజల్యూషన్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ 25లో ఆలోచించి కరెక్ట్ స్టెప్ తీసుకోండి, అంతా మంచిగా అవుతుంది మీకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే లేట్ మ్యారేజెస్ ఎన్ని అవుతున్నాయి కదా, ఎందువల్ల లేట్ మ్యారేజెస్, తర్వాత విడిపోవటాలు ఎక్కువ ఇవన్నీ ఉన్నాయండి, ఎందువల్ల అంటారు? బేసికల్ అండి ఇప్పుడు కరెంట్ జనరేషన్ కంపేర్ చేసుకుంటే మనం ప్రీవియస్ జనరేషన్ వాళ్ళతో చూసుకుంటే కనుక అప్పట్లో ఈ మన ఇన్ఫ్లేషన్ అంటే మన కామన్గా చెప్పాలంటే రేట్లు పెరిగిపోయాయండి. ఇదివరకు ఒక కామన్ మ్యాన్ ఒక ఫ్యామిలీ అంటే కనుక ఒక 30,000 శాలరీలో అతను ఒక హౌస్ రెంట్ కానివ్వండి, డైలీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అవన్నీ కూడా కామన్ మ్యాన్ ఎఫోర్డబిలిటీ ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షల శాలరీ వచ్చినా కూడా అది సరిపోవట్లేదు కామన్ మ్యాన్కి. అండ్ అది కాకుండా మనకి ఏమైపోయింది అంటే లైక్ జనరల్లీ లైక్ రేట్స్ పెరిగిపోయాయి కాబట్టి లైక్ నార్మల్గా మనకు ఇదివరకు ఉన్నటువంటి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని మనకి డైలీ నీడ్స్ అండి, గ్రాసరీస్, రైస్ బ్యాగ్ 25 kgs బ్యాగ్ అంటే కనుక ఇదివరకు మనకు మామూలుగా 20 రూపీస్ 30 రూపీస్ ఉండేది. ఇప్పుడు అదే బ్యాగ్ మనకు ఆల్మోస్ట్ 50-60 రూపీస్ పర్ కేజీ బ్యాగ్ అయిపోయింది.
అదేవిధంగా నార్మల్ ఏదైనా అండి, లైక్ మన వెజిటేబుల్ తీసుకోండి, ఏదైనా కానీ అదే రేట్స్ పెరిగిపోయాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ యూత్ జనరేషన్ ఎలా ఆలోచిస్తున్నారంటే కనుక వాళ్ళు సెటిల్ అయినాక వాళ్ళు మ్యారేజ్ చేసుకుందామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ సెటిల్ అయ్యే లోపల వాళ్ళ ఏజ్ బారైపోతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండి. దానికి అంతకంటే ఇంకా మించి ఇంకేం లేదు. ఫైనల్గా 2025 ఫైనల్ మెసేజ్ చెప్పండి. 25 మెసేజ్ ఏం లేదండి, సింపుల్ అండి. మీరు అనుకుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, అంత సక్సెస్ అవుతుంది.